హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టుడే మన రెసిపీ వచ్చి చికెన్ దమ్ బిర్యానీ. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేయొచ్చు. మసాలా ఫ్లేవర్స్తో చికెన్ ముక్క చాలా జ్యూసీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ని చూద్దాం. చికెన్ ముక్కలు తీసుకున్నాను, బాగా కడిగి అందులో కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం పసుపు వేసానండి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, స్పైసీకి తగ్గట్టు కారం వేసుకున్నాను, హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, కస్తూరి మేతి, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి వేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం పెరుగు వేసుకున్నాను, తర్వాత లెమన్ కూడా వేసుకున్నానండి. ఇవన్నీ లెమన్ కూడా వేసుకున్నాక ఒక హాఫ్ ముక్క అయితే సరిపోద్దండి, లెమను ఎక్కువ కూడా వేసుకోవద్దు. ఇవన్నీ కలిపి బాగా కొంచెం ఎవరెస్ట్ చికెన్ మసాలా కూడా వేసాను. ఇవన్నీ బాగా కలిపి ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నేను మార్నింగ్ కలిపి పెట్టాను. నేను మార్నింగ్ కలిపి పెట్టాక నేను నైట్కి చేశానండి, నైట్ డిన్నర్లోకి చేశాను. అది కలిపేసి నేను అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. దీన్ని మళ్ళీ నేను నైట్ చేశానండి. ఎంత తిన్నా మళ్ళీ ఇంకా తినాలనిపిస్తుంది. ఈ వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. బిర్యానీ రైస్ తీసుకున్నానండి. అందులో నేను బిర్యానీ రైస్ వాష్ చేయడం లేదు, వాష్ చేస్తే ముక్కలుగా ఇరిగిపోతుంది. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. నేను నెయ్యి వేసుకొని దాన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ రైస్కి అంతా నెయ్యి పట్టేటట్టు కలిపి పక్కన పెట్టుకోండి. అవి నేను ఒక 5 మినిట్స్ అలా ఇవన్నీ మసాలాలన్నీ ఫ్రై అయ్యేలోపు నేను ఇవన్నీ ఫస్ట్ రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన మసాలా ఇది తీసేసానండి. తీసేసి నెక్స్ట్ ఒక మందపాటి గిన్నె పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసాక గీ కూడా వేసుకున్నాను, నెయ్యి కూడా వేసేసుకున్నాక అది కొంచెం కాగిన తర్వాత అందులో మళ్ళీ బిర్యానీ ఆకులు, కస్తూరి మేతి, దాల్చిన చెక్క, ఇలాచి, అనాస పువ్వు ఇవన్నీ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. ఇంకేమీ వేసుకోలేదు, టమాటా అవేమీ వేసుకోలేదు. టమాటాలు అవి ఏమీ అవసరం లేదండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగాక కొంచెం కొత్తిమీర వేసాను. పుదీనా అప్పుడే వేయలేదండి, ఇప్పుడు ప్రజెంట్ కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసుకోండి మీరు కూడా. కొత్తిమీర వేసాక అవి కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను ఇందులోకి వచ్చేసి మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, అది మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది. ఆ చికెన్ వేసేసుకున్నాను. ఇప్పుడు అందులో ఆ చికెన్ కూడా బాగా మగ్గిపోవాలండి, ముక్క జ్యూసీగా వచ్చేయాలి. వచ్చిన తర్వాత ఇందులో నేను ఇప్పుడు కొంచెం మూత పెట్టేశానండి. అదైతే ఉడికిపోయింది. ముక్క అయితే పూర్తిగా మరీ మెత్తగా ఉడకక్కర్లేదు, మళ్ళీ రైస్లో మనకు ఉడుకుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులో నేను పుదీనా వేసుకున్నానండి. పుదీనా వేసుకున్నాక నేను ఒక 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. దానికి ఒక 4 గ్లాసు వాటర్ వేసుకున్నాను అంతే. మనకి అవి బాస్మతి బియ్యం కదండి, సరిపోతాయి. ఒక 4 గ్లాసు వాటర్ వేసుకున్నాక ఇప్పుడు మార్నింగ్ చికెన్లో వేసానండి సాల్ట్. దానికి తగ్గట్టు ఇంకా కొంచెం ఆ వాటర్లో చూసుకుంటే కొంచెం సాల్ట్ తక్కువైంది, సాల్ట్ కూడా వేసేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాక నెక్స్ట్ నేను ఇంట్లో చేసిన గరం మసాలా ఉన్నదండి, ఆ గరం మసాలా కూడా వేసేసుకున్నాను. గరం మసాలా వేసాక ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదండి, ఈ వాటర్లో మనం నెయ్యి కలిపి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేయాలి. అవి వేసాక కొంచెం ఎక్కువ తిప్పొద్దు, తిప్పకుండా రైస్ ఇరిగిపోతుంది. ఇప్పుడు నెయ్యి కలిపాం కదండి, ఏమీ ఇరగదు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం అలా తిప్పాక దాని మీద ప్లేట్ పెట్టేసుకోండి. అది కొంచెం పొంగొచ్చేటప్పుడు పెట్టుకోండి వాటర్ రైస్ వేసాక. ఇప్పుడు నేను దీని మీద మూత పెట్టేసుకున్నానండి. మూత పెట్టేసుకొని మందపాటి గిన్నె తీసుకోండి. ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర వేసానండి లాస్ట్లో అవి ఉడుకుతున్నప్పుడు. ఇప్పుడు దీని మీద నేను మూత కూడా పెట్టేసుకొని కొంచెం బరువు అయినది ఒకటి పెట్టానండి. అంతేనండి, ఒక 5 మినిట్స్లో అయితే చాలా స్పైసీగా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.